హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకున్న గేమ్ చేంజర్. ఎన్టీఆర్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్. నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ ఏంటి? గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న సినిమా అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ క్రిస్మస్ కు వస్తుందని దిల్ రాజు ప్రకటించారు. కానీ ఇప్పుడు క్రిస్మస్ పోటీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఇది నిజమేనా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్ కోసం రీషూట్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే శంకర్ భారతీయుడు 2 చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేయనున్నట్టుగా ఆ మధ్య దిల్ రాజు ఓ వేడుకలో ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ రాబోతుంది అంటూ తెగ సంబరపడ్డారు. దిల్ రాజు చెప్పారు కాబట్టి గేమ్ చేంజర్ రావడం ఫిక్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారిందని, గేమ్ చేంజర్ క్రిస్మస్ కు రావడం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ సక్సెస్ చరణ్ కన్నా శంకర్ కు చాలా అవసరం. భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడట. అందుకనే 1-2 సార్లు చూసుకున్న తర్వాత బాగుంది, ఓకే అనుకున్నాకే చెబుతాను, అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి అని శంకర్ దిల్ రాజుకు చెప్పాడట. ఇటీవల ఈ మూవీ కోసం రీషూట్స్ చేశారు. ఈ నెలలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామన్నారు కానీ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఇంకా వర్క్ చాలా ఉందని, అందుచేత గేమ్ చేంజర్ క్రిస్మస్ కు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఇదే కనుక జరిగితే క్రిస్మస్ కు నాగచైతన్య తండేల్ రావడం ఖాయం. మరి దసరాకి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ బడా మేకర్ ఎన్టీఆర్ తో భారీ చిత్రం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇంతకీ ఎవరా బడా బాలీవుడ్ మేకర్? ఏంటా ప్లాన్? గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ రేంజ్ పెరగడంతో బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహార్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ బాలీవుడ్ బడా సంస్థ యష్ ఫిల్మ్స్ లో వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తూ ఉండడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో వార్ 2 మూవీ రిలీజ్ కానుంది. వార్ 2 మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో భారీ చిత్రం చేసేందుకు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్, బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో కరణ్ జోహార్ చేసే సినిమాకి డైరెక్టర్ ఎవరంటే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు తెరపైకొచ్చింది. ఇటీవల దేవరా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగను కలిశారు. వీరిద్దరూ కలుసుకున్న ఫోటో కూడా బయటకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ సందీప్ కాంబో మూవీ అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ తీయాలి. స్పిరిట్, యానిమల్ పార్క్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్తో మూవీ చేయాలి. ఈ 3 సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఎంత లేదన్నా 7 సంవత్సరాలు పడుతుంది. సో ఎన్టీఆర్ సందీప్ కాంబో సెట్ అయినా ఈ క్రేజీ కాంబో మూవీ తెరపైకి రావాలంటే చాన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. నవీన్ పోలిశెట్టి తనదైన స్టైల్లో కామెడీ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ సాధిస్తుంటాడు. తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకుంటే చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించే లేదు. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఇంతకీ నవీన్ మూవీ ఎవరితో? నవీన్ పోలిశెట్టి ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవడం లేదు. కథను ఫైనల్ చేసే ముందు బాగా ఆలోచించి ఎక్కువ టైం తీసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాడు. జాతిరత్నాలు తర్వాత నవీన్ కు భారీ ఆఫర్స్ వచ్చినా కంగారు పడి కొత్త సినిమాను ప్రకటించలేదు. తను చేసే ప్రతి సినిమాతో సక్సెస్ సాధించాలి అనుకుంటున్నాడట. ఇటీవల నవీన్ పోలిశెట్టి చేతికి గాయమవ్వడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విశ్రాంతి టైంలో తన కోసం తనే కొన్ని కథలు రాసుకుంటున్నాడని టాక్ వినిపించింది. తాజాగా నవీన్ పోలిశెట్టి గీతా ఆర్ట్స్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. ఇటీవల గీతా ఆర్ట్స్ 2 నుంచి ఆయ్ అనే ఓ చిన్న సినిమా వచ్చింది. కమర్షియల్ గా ఇది గీతా ఆర్ట్స్ కు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఈ సినిమాతోనే అంజీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంజీతోనే మరో సినిమా గీతా ఆర్ట్స్ లో చేస్తామని ప్రమోషన్ టైంలోనే బన్నీవాస్ ప్రకటించేశారు. అంజీకి కూడా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు అంజీ నవీన్ పోలిశెట్టి కోసం ఓ కథ రాస్తున్నాడట. ఈ కాంబో సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీవాస్. ప్రస్తుతం అంజీ ఓ కథ సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
గీతా ఆర్ట్స్ లో అంజీ నవీన్ ఓ సినిమా చేయడం అయితే ఖాయం. అయితే ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నేషనల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం మూవీతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హిట్ 3 మూవీ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. మే 1న హిట్ 3 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఫియర్. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని ఈ ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉందన్న ఆయన చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన తెరకెక్కిస్తున్న మూవీ తెలుసు కదా. ఈ సినిమా ఇప్పటివరకు 50% షూటింగ్ కంప్లీట్ అయిందని ప్రకటించారు. త్వరలో మరిన్ని వివరాలను తెలియజేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇవి వాటి సినిమాస్. రేపటి సినిమాస్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.